ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే పిల్లలకైతే చికెన్ పకోడీ కావాలన్నారు. చికెన్ పకోడీ చేస్తున్నా. ఏమేమి వేస్తున్నాం చూడండి. చికెన్ పకోడీలో ఉప్పు మన టేస్ట్కి సరిపోయేటంత వేసుకోవాలి. అలాగే కారం, అల్లం పేస్ట్, పసుపు, ఒక ఎగ్ కూడా వేస్తున్నా. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కార్న్ఫ్లవర్ పిండి. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసేస్తున్నా చూడండి అన్ని. ఇంకా పిల్లలు బయటికి వెళ్ళి తెచ్చుకుంటామన్నారు. ఇక బయట ఎందుకు కానీ ఇంట్లో నా చికెన్ తెచ్చుకోవాలి, ఇక్కడ చేసిస్తాను చెప్పిన, అందుకే తెచ్చుకున్నారు. ఇంట్లోనే చేసిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే కలిపి పెట్టుకున్న. ఆయిల్ అయితే పోసిన, ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైనాక వేసేస్తా. సూపర్ టేస్టీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కలిపి పెట్టుకున్న. ఆయిల్ అయితే పోసిన, ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైనాక వేసేస్తా. సూపర్ టేస్టీ ఉంటుంది. వేడైన చేస్తున్నా. కాలని కొంచెం కాలితే మంచిగా వస్తాయి, లేకపోతే కాలితే కొంచెం మంచిగా వస్తాయి. అతుక్కోవద్దని కదా చెంచాతో ఎందుకు వేస్తున్నా అంటే చెయ్యి కారం అయితే చెయ్యికి కొద్దిగా పోసుకోవాలి. అట్లానే చెంచాతో వేస్తున్నా. కారం వేస్తే కలిపినా కదా కారం అవుతుందని స్పూన్తో వేస్తున్నా. తీగా అయినాయి, కాలినాయి. సూపర్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. బయట చేసిన కన్నా మనం చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి. మిర్చి అయితే వేసిన, అలాగే కలపాకు చేస్తాను. అబ్బా చేసినది లేకపోతే మీద పడుతుంది. చూడండి ఇలా ఉన్నాయో. ఇది ఆయిల్ వేడిగా ఉన్నది కాబట్టి అట్లనే చేసిన. స్టవ్ ఆఫ్ చేయకపోతే ముఖం మీద పడతాయి అవి. మళ్ళీ పకోడీ అయితే తయారైన చికెన్ పకోడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ మరి.